నమస్తే అండి. హొన్నాలి అనే ఒక వెనుకబడిన ప్రాంతం మందస మండలంలో ఎక్కువగా ట్రైబల్స్ ఉండే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ఈ అబ్బాయి మొన్న ఎగ్జామ్స్లోని కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాడు. అంటే మేము నిజాలని జనాల ముందు తీసుకురావడానికి మాకు టైం పడుతుంది. అబద్ధాలు ఏముందండి, ఫేక్ వ్యక్తులను తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారు. ఆ అబ్బాయి వివరాలు, ఆ అబ్బాయి ఎప్పటి నుంచి చదువుకున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి తన మాటల్లోనే చెప్తాడు. ఏం పేరయ్యా? నా పేరు మహంతి రజిత్ కుమార్, మాది హొన్నాలి విలేజ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు చిన్న చిన్న బిజినెస్, నెక్స్ట్ ఫార్మర్, రైతు. నువ్వు? నేను లాస్ట్ 2019 నుంచి డిఎస్సి కోసం చాలా వెయిట్ చేసి 5 years చాలా కష్టపడ్డాను. తర్వాత ప్రైవేట్ కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కూడా కష్టపడి చదివాను. ఆ కష్ట ఫలితంగానే ఈరోజు ఏం చదువుకున్నావు? నేను ఫస్ట్ డైట్ చేసుకున్నాను, తర్వాత డిగ్రీ చేసుకొని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను. లాస్ట్ 5 years డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. 5 సంవత్సరాలు. నీలాగా బోల్డ్ మంది పిల్లలు కూడా ఇలా ఉద్యోగాలు వస్తాయని 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. చాలా వెయిట్ చేశాం మేడం. ఎందుకు ఇవ్వలేదో తెలియదు. కానీ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ వచ్చాక డిఎస్సి వెంటనే మన సీఎం సార్ ఫస్ట్ తొలి సంతకం కూడా మెగా డిఎస్సి మీద పెట్టారు. అదే మాకు చాలా ఆనందం ఇచ్చింది. తర్వాత చాలా భరోసా, ధైర్యం కూడా ఇచ్చింది. ఎందుకంటే మాకు ఒక 5 years డ్రీమ్ కమ్స్ టు ట్రూ అని అనిపించింది మేడం. కోచింగ్ ఎక్కడైనా తీసుకున్నావా? లేదు మేడం, సొంతంగా చదువుకున్నావు. ఎప్పుడు రాసావు ఎగ్జామ్? ఎప్పుడు నీకు రిజల్ట్స్ వచ్చాయి? ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? లాస్ట్ April 20, 2025 నోటిఫికేషన్ పడింది. తర్వాత మేము జూన్ 21లో ఉండింది మాకు ఎగ్జాము. తర్వాత నెక్స్ట్ July 2కి మా ఎగ్జామ్ రీకండక్ట్ చేశారు. ఆ రోజు మేము ఎగ్జామ్ రాసుకొని తర్వాత మా ఫస్ట్ మెరిట్ లిస్ట్ August 23న రిలీజ్ కాబడింది. ఆ రోజు నేను చూసుకొని మా ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో వాళ్ళు చెప్పి అన్నీ చేసిన తర్వాత నేను బెంగళూరులో ఉన్నాను. అప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను షిప్లలో. అక్కడ రిజైన్ చేసుకొని ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వం ఇచ్చిన జాబ్కి ఇది. ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడే కంచెలి మండలంలోనే. ఏ సబ్జెక్ట్ టీచర్? నేను సింగిల్ టీచర్. మీరే చూశారు గత 5 సంవత్సరాలు అబ్బాయి మాటల్లో. ఒక మారుమూల ప్రాంతమైన హొన్నాలి నుంచి మేము చదువుకుంటే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. 19-24 మధ్య ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు. ఈ రోజనే ఇన్ని వాగుతున్న వైసీపీ నాయకులు 5 సంవత్సరాలు మీ డిఎస్సి ఒక్కసారి కూడా ఎందుకు ఇవ్వలేదు అన్న దానికి సమాధానం మీరు కానీ, వాగుతున్న మీ నాయకులు కానీ, స్వయంగా మీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పగలరా? మీ వల్ల చేత కాలేదు. ఈరోజు లోకేష్ గారు ఎంతోమంది ఇలాగ యువ టీచర్లకి ఒక లైఫ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం కూడా చూస్తున్నాం. వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు ఇస్తే తిన్నది అరక్క బయటకు వచ్చి బురద కూడా మీకు అలవాటు. ఒకటి మాత్రం నిజం, మీలాగా ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంతమంది ఫేక్ పేటీఎం వాళ్ళని తీసుకొచ్చినా నిజంగా ఉద్యోగాలు చేస్తూ ఈరోజు ఈ అబ్బాయి పేరు మీకు చెప్పాడు. ఇక్కడ కంచిలిలోని తను సింగిల్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు. ఎంత కష్టపడ్డాడో మీకు చెప్పాడు. ఇంట్లోని కోచింగ్ తీసుకొని పాస్ అయ్యి రాశాడు. ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా వాళ్ళ కష్టార్జితంతో, వాళ్ళ కష్టంతో చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నారు. దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఒక్కటే ప్రశ్న. ఈరోజు డిఎస్సి గురించి బయటకు వచ్చి వాగే ప్రతి వైసీపీ నాయకుడికి నేనే కాదు మీరందరూ కూడా ఒకే ఒక ప్రశ్న ఇవ్వండి. ఇన్ని కబుర్లు చెప్తున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ మీ నాయకులు కానీ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? నిరుద్యోగులు అంటే నిర్లక్ష్యమా? యువతకు ఉద్యోగాలు వద్దా? అసలు వాళ్ళంటే పట్టింపు లేదా? 5 సంవత్సరాలు దాచుకోవడం తప్పితే ఏమీ చేయలేని మీరు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా వారు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ కుటుంబాలతో ఉంటే చూడలేక మీరు చేస్తున్న అబద్ధాలకి ఈరోజు ప్రతి ఒక్క కథ, ప్రతి నిరుద్యోగి చెప్పి ఈరోజు ఉద్యోగం చేసిన వాళ్ళ నిజాయితీ అయిన వాళ్ళ మాటలు మీ అందరికి నిజంగా చెప్పు దెబ్బ అండి. కైనా సిగ్గుపడి డిఎస్సి గురించి తప్పుడు మాటలు మాట్లాడడం మానేస్తే ప్రజల్లో ఉన్న గౌరవమైనా మీకు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ.